హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మనం సంక్రాంతికి ఎక్కువగా చేసుకునే పిండి వంటల్లో అరిసెలు చాలా ముఖ్యం కదండి. నేను సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ అయితే ఇలా అరిసెలు అయితే చేసింది. అరిసెల వీడియో ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. లోపల స్మూత్గా అలాగే బయట క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. అరిసెలు ఒక్కొక్కరు ఒక్కోలా పాకం పట్టుకుంటారు కదా. నేనైతే కొంచెం లోపల సాఫ్ట్గా ఉండేటట్టు అలాగే బయట క్రిస్పీగా ఉండేటట్టు అయితే పాకం పట్టుకున్నామండి మేము. ఇలా అయితే అరిసెలు కొంతమంది క్రిస్పీగా ఇష్టంగా తింటారు, కొంతమంది స్మూత్గా ఇష్టంగా తింటారండి. నేను ఆ రెండు రకాల పాకాలు కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. నేనైతే అరిసెలకైతే ఫస్ట్ అయితే ఒక 2 కేజీల వరకు రైస్ అయితే నానబెట్టుకున్నానండి ముందు రోజే. ఈ రైస్ని నేను ఒక 12 నుండి 15 గంటల వరకు నానబెట్టానండి. 6 గంటలకు ఒకసారి వాటర్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మనకి బియ్యం అయితే స్మెల్ వస్తాయండి. బాగా క్లీన్ చేసుకొని వాటర్ మార్చుకుంటూ ఉండాలి. తర్వాత బియ్యాన్ని మొత్తాన్ని నేను స్ట్రైనర్లో అలా పెట్టుకుని ఉంచుకున్నాను కొంచెం సేపు వరకు. లేదంటే క్లాత్ మీద ఆరేసుకున్నా కానీ మనకి కొంచెం వాటర్ అయితే మొత్తం పోతాయి. మరి వాటర్ పోయే వరకు అయితే డ్రైన్ చేసుకోకూడదండి. కొంచెం తడి బియ్యంతోనే మనం చేయాలి కాబట్టి కొంచెం తడిగానే ఉండాలి మనకి రైస్ అయితే. తర్వాత నేను మిల్లుకి పట్టించి ఇలా అయితే మొత్తం అయితే జల్లించుకుంటున్నానండి. ఎక్కడైనా మనకి డస్ట్ ఉన్నా కానీ ఆ డస్ట్ పోతుందని ఇలా అయితే జల్లించుకుంటున్నాను. అలా జల్లించుకుంటే మనకి అరిసెలు కూడా చాలా స్మూత్గా వస్తాయి. నేనైతే ఇలా మూడు హాఫ్ కిలోలు అయితే ఇలా అయితే వేసి జల్లించుకున్నానండి. జల్లించుకొని నేనైతే కేజీన్నరకే అరిసెలు చేసుకుంటున్నాను, కానీ 2 కేజీల పిండి అయితే జల్లించి పక్కన పెట్టుకున్నాను. ఆ 2 కేజీల అరిసెలకి నేను 750 గ్రాముల బెల్లం అయితే వేసుకున్నానండి. ఇది అరిసెల బెల్లం అండి. అరిసెల బెల్లం అంటే ఎవరైనా మనకి షాప్లో ఇస్తారు. ఇప్పుడు నేను ఈ బెల్లం పాకంలోకి కొంచెమేమో ఇలాచీ పౌడరు అలాగే చిటికెడైతే సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటాయి అరిసెలు, చాలా టేస్టీగా ఉంటాయి. పిండి మనం ఇలా టచ్ చేస్తే మనకి ఇలా ఉండ రావాలండి. నేను దీంతో ఒక 3 వరకు అయితే తీసుకున్నానండి. రైస్ ఫ్లోర్ అయితే కేజీన్నర అనమాట. నేను రైస్ ఫ్లోర్ తీసుకుంది. కేజీన్నరకి 750 గ్రాముల బెల్లం అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను బెల్లం పాకం చూసుకుంటున్నానండి. ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని నాకు బెల్లం పాకం రావడానికి 15 నుండి 20 నిమిషాలు అయితే పట్టింది నాకు. ఇలా మనం దగ్గరించుకొని ఫుల్లోను సిమ్లోను ఇలా చేంజ్ చేసుకొని పాకం చూసుకోవాలండి. పాకం మాటికి చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మరీ గట్టిగా అయిపోయిందంటే మనకి గట్టిగా వస్తాయి అరిసెలు కొంచెం. అందుకని దగ్గరుండి చూసుకుంటానే మనం పాకం అయితే ఇక్కడ టెస్ట్ చేసుకోవాలి వాటర్లో వేసుకొని. నేను అలా కొంచెం వేసుకొని మాటికి అయితే చెక్ చేసుకుంటానే ఉన్నానండి. నేను అందులోనే ఫుల్లోనే పెట్టుకున్నాను దగ్గరుండి. చూసారు కదా, నేనైతే కొంచెం లోపల స్మూత్గా ఉండేటట్టు అరిసెలు, పైన క్రిస్పీగా ఉండేటట్టు అయితే నేను పాకం అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా జారుతూ జెల్లీలాగా వచ్చింది. ఆ కన్సిస్టెన్సీలో అయితే నేను పాకం అయితే తీసుకుంటున్నానండి. నేను కొంచెం అయితే ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి టేస్ట్ కోసమని. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేను కొబ్బరి బూర్లు సపరేట్గా చేయడం ఎందుకులే అని నేనైతే ఇలా కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాను అరిసెలో. జనరల్గా అరిసెల్లో వేయరు కానీ నేను వేసుకుంటున్నాను. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇలా పిండిని అంతా కూడా ఆ కేజీన్నర పిండిని కొద్దిగా ఇలా కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని కలిపేటప్పుడు ఎవరైనా ఇద్దరు ఉంటే ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుకోవచ్చండి. అలా అయితే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మా అమ్మ వేస్తుంటే నేను కలుపుతున్నాను. నాకైతే కేజీన్నర పిండి కూడా పట్టేసిందండి. మీకు ఇక్కడ ఇంకొక టిప్ కూడా చెప్తాను. పిండి కనుక మీకు ఇంకా లూజ్గా అనిపిస్తే కనుక ఇంకా కొంచెం వరిపిండి తడిపిండి యాడ్ చేసుకోండి. అప్పుడు అరిసెలు చుట్టుకోవడానికి కూడా చాలా బాగా వస్తాయి. కొంచెం నెయ్యి కానీ ఇలా ఆయిల్ కానీ వేసుకొని ఒక క్లాత్ కప్పుకుంటే కనుక పైన మనకి పిండి తడారకుండా ఉంటుంది. అందుకని నేను ఒక క్లాత్ కప్పుకున్నానండి. ఈలోగా
నేనైతే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి నువ్వులు వేసుకొని కొంచెం పాలు అయితే వేసుకుంటున్నాను. ఇలా పాలు వేసుకోవడం వల్ల మనకి అరిసెల మీద నువ్వులు మంచిగా కనబడతాయి, ఎక్కడ ఆయిల్లోకి విడిపోకుండా నువ్వులు ఉంటాయండి. అందుకని అలా కొంచెం పాలు వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా వేసుకుంటారండి. నేను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఒక ఆయిల్ కవర్ తీసుకొని ఇలా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఉండలాగా మనకి రావాలండి చక్కగా. ఇప్పుడు ఆ ఉండని ఇలా నువ్వుల్లో కొంచెం డిప్ చేసి చిన్న చిన్నగా అయితే నేను చేసుకుంటున్నాను. మరి పెద్ద అరిసెలు అయితే నేను చేసుకోవట్లేదండి, పిల్లలు తింటారని కొంచెం చిన్న అరిసెలే చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్లో వేసి చెక్ చేసుకున్నాను ఆయిల్ ఫ్రై అయిందా లేదా అని. నాకైతే వేయగానే పైకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మొత్తం అయితే ఇలా అరిసెలు చిన్న చిన్న అరిసెలే చేసుకుంటున్నాను నేనైతే. చూసారు కదా, ఇలా 1 బై 1 అయితే నేను వేసుకుంటున్నానండి. మనం ఒక్కరే ఉన్నప్పుడు ఇలా అన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్కటే వేసుకుంటే బెటర్ అండి. ఇద్దరు ఉంటే కనుక ఫాస్ట్గా అయిపోతుంది, కానీ ఒక్కొక్కరే చేసుకోవాలనుకుంటే కనుక మనమే తీసుకొని మనమే వేసుకొని మనమే నొక్కాలి కాబట్టి వాటిని అరిసెలను కూడా లేట్ పడుతుంది, కలర్ కూడా చేంజ్ అయిపోతాయి కాబట్టి స్లోగా చేసుకోవాలి. నేనైతే 2 రకాలుగా చూపిస్తున్నాను. మీ దగ్గర అరిసెలు వత్తుకునే పీట లేకపోతే ఇలా 2 చిల్లులు ఉన్న గరిటెలు తీసుకొని ఇలా కొంచెం స్లోగా మెత్తితే కనుక ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. లేదంటే మీ దగ్గర ఇలా అరిసెల పీట ఉంటే కనుక ఇలా కొంచెం ప్రెస్ చేయండి. మరీ గట్టిగా ప్రెస్ చేశారంటే కనుక మరి మొత్తం అరిసె అంతా కూడా బాగా గట్టిగా అయిపోతుంది. చూసారు కదా, నేనైతే ఇలా మొత్తం అరిసెలన్నీ కూడా ఇలా చిన్న సైజులోనే ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, ఇలా మొత్తం కూడా నాకు లోపల మెత్తగా చక్కగా స్మూత్గా కూడా వచ్చినాయి, పైన అయితే క్రిస్పీగా ఉన్నాయి. అరిసెల పిండి ఎప్పుడు ఆడించుకున్నా కానీ మనం చేసుకునే 1 కేజీ కన్నా ఒక 2 కేజీల పిండి ఎక్స్ట్రానే ఉండాలండి. లేకపోతే మనకి పిండి లూజ్ అయితే కనుక మనకు ఆ పిండి అక్కడ అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవచ్చు లూజ్ అయిన దాంట్లో. అందుకని ఎప్పుడు అరిసెలు చేసుకునేటప్పుడు అయితే మనం 2 కేజీలు తీసుకుంటే 3 కేజీల పిండి అయితే ఆడించి పక్కన పెట్టుకోండి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.